భారతదేశ చరిత్రలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థ మొదలైన తర్వాత ఎంతో మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు ఉన్నారుగా. ఎవరూ చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక మంత్రి పదవిని తీసుకుని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనటువంటి పనులు జస్ట్ 23 నెలల్లోనే చేశారు. 23 నెలల్లో 19 నేషనల్ అవార్డులు తీసుకొచ్చారంటే 5 ఏళ్లలో ఎన్ని చేస్తారు? డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఆయన ఎన్ని చేస్తే, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారు, ప్రధానమంత్రిగా ఉంటే ఏం చేస్తారు అనేది ఊహించుకోండి. చూడండి, ఒక్కడిని చూపించండి. ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు లాగా 2 సంవత్సరాల్లో కాదు 5 సంవత్సరాల్లో ఇంత అద్భుతాలు సృష్టించవచ్చు ఈ శాఖలో. ఒక్క పేరు చెప్పండి. అసలు నేను చెప్తున్నాను కదా, మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి. ఇప్పటి వరకు గ్రామ స్వరాజ్యం అనేటువంటి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతారు, బట్ ఆచరణలో పెట్టేవాళ్ళు మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అద్భుతాలు చేయబోతున్నాడు. దాన్ని మనం వినటం కాదు, కళ్ళతో చూడబోతున్నాం. రాసి పెట్టుకోండి. 23 నెలలలోనే ఆయన 19 నేషనల్ అవార్డులు తీసుకొస్తే 5 ఏళ్లలో 10 ఏళ్లలో మంత్రిగా ఇంత అద్భుతాలు చేస్తే ముఖ్యమంత్రిగా ఊహించుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు డబ్బానే కొడతా ఉంటాడు, సొల్లు వాగుతాడు ఆయన మీద అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పి తీరాలి. అంత మీడియా ఆయనకి లేదు, శాటిలైట్ ఛానల్స్ లేవు, పెద్ద పెద్ద పేపర్లు లేవు. బట్ ఉన్న మాలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నామంటే ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి. గుడ్డిగా నమ్మచ్చా అంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ రాజకీయాల్లో గుడ్డిగా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెనకాల కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన ఎవరికైనా వెళ్ళాలి అని అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. ఇది నేను పదే పదే చెబుతాను, చెప్పి తీరుతాను. ఎందుకంటే ఆయన్ని తీసుకుని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక్కళ్ళన్నా అలాంటి కార్యక్రమం చేస్తే చాలు అని. అదే ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థ మొదలైన తర్వాత క్లియర్గా ఏ మంత్రి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయిగా దేశంలో, ఎంతోమంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు ఉన్నారుగా. ఎవరూ చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక మంత్రి పదవిని తీసుకుని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనటువంటి పనులు జస్ట్ 23 నెలల్లోనే చేశారు. 23 నెలల్లో 19 నేషనల్ అవార్డులు తీసుకొచ్చారంటే 5 ఏళ్లలో ఎన్ని చేస్తారు? డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఆయన ఎన్ని చేస్తే, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారు, ప్రధానమంత్రిగా ఉంటే ఏం చేస్తారు అనేది ఊహించుకోండి. చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే నాయకుడయ్యా, ఆయనది ఒక పార్టీనా, ఆయన ఒక ఎమ్మెల్యేనా, ఏదో అసలు ఆయన అనవసరం అనేటువంటి చాలా చీపుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్కళ్ళైనా సరే తండ్రి పేరు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని రాజకీయ నాయకులు ఎంతోమంది వచ్చారుగా. కొన్ని దశాబ్దాల పాటు మేము రాజకీయాల్లో సీనియర్లు అని చెప్పి మాట్లాడారుగా. తండ్రిని అధికారం అని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఎలా దోచుకోవచ్చో చూసారే, కానీ పవన్ కళ్యాణ్ గారు లాగా ఒక్క కార్యక్రమం చేయగలిగారా? ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒక్కడిని చూపించండి. ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు లాగా 2 సంవత్సరాల్లో కాదు 5 సంవత్సరాల్లో ఇంత అద్భుతాలు సృష్టించవచ్చు ఈ శాఖలో. ఒక్క పేరు చెప్పండి. అసలు నార్మల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదంటే భారతదేశంలో ఉండేటువంటి అనేక పంచాయతీరాజ్ శాఖ మంత్రులు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారుగా. ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా గుర్తుంటే చెప్పండి, పోనీ గుర్తు తెచ్చుకోండి. పోనీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్న, డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి దాని మీద ఇంత వైబ్రెంట్ క్రియేట్ అవుతుందంటే కేవలం ఆయన సిన్సియారిటీ, ప్రజలకి ఆయన ఏదో చేయాలనేటువంటి ఒక తపన, ప్రజల కోసం బ్రతుకుతున్నాం, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతాననేటువంటి ఒక దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈరోజు ఒక స్మార్ట్ కిచెన్ ఆయన సొంత డబ్బులు పెట్టి కడప జిల్లాలో, కడప అంటే అందరికీ తెలుసుగా, కడప అంటే రాయలసీమలో కత్తులు, బాంబులు, లేదంటే మా తాతలు ముత్తాతలు అని చెప్పుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఓడబొడిచింది ఏంటి అంటే ఏమీ చెప్పలేం. వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం చేయలే.
తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించారు. కానీ ఇలాంటి ఒక కార్యక్రమం వాళ్ళ సొంత నియోజకవర్గాలకి మనల్ని ఎంపీగా గెలిపించారు కదా, ఇప్పటికీ గెలిపిస్తూనే ఉన్నారు కదా, మనకి జీవితాంతం వీళ్ళు బానిసలుగా ఉంటున్నారు తప్ప మనకు ఇలాంటి ఒక కార్యక్రమం మన సొంత డబ్బులు పెట్టి చేద్దామని ఎప్పుడైనా చేశారా? కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల రూపాయలు పెట్టి ఆయన సొంత డబ్బులు పెట్టి ఒక స్మార్ట్ కిచెన్ అని పెట్టారు. పెడితే ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? నీతి ఆయోగ్ అని సెంట్రల్ సంస్థ అదొక బ్లూ ప్రింట్గా తీసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన సొంత డబ్బులతో స్టార్ట్ చేశారు. ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది. ఒక స్మార్ట్ కిచెన్ అంటే అక్కడ ఉండేటువంటి హై స్కూల్స్ అన్నిటికీ కూడా అక్కడ నుంచి వచ్చేటువంటి ఒక క్వాలిటీ ఫుడ్, మంచి ప్రోటీన్స్ ఉండేటువంటి క్వాలిటీగా నీట్గా క్లీన్గా తయారు చేసేటువంటి ఒక స్మార్ట్ కిచెన్ ఆయన తయారు చేశాడు. అలాంటిది గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? ఆయన గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రపోజల్ పెట్టారు, ఒక ఆయన కలెక్టర్ అనుకుంటా. ఇలా ఇది పెడితే బాగుంటుంది సార్, ఎలా చేద్దామా సార్ అని అంటే, గవర్నమెంట్కి పంపించండి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఆ ఫండ్స్ మనకి ఉన్నాయో లేదో చూసుకుని ఆ డబ్బులు ఇప్పించండి, శాంక్షన్ చేయించండి అని చెబుతాను అని చెప్పలా. ఈయన డబ్బులు ఇచ్చేసి 10 లక్షల రూపాయలు ఇదిగో స్పాట్లో ఇస్తున్నా, ఆ కార్యక్రమం స్టార్ట్ చేయండి, అది వర్కౌట్ అయితే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అని చెప్పి ఆయన చూపించినటువంటి చొరవతో, ఆయన ఇచ్చినటువంటి డబ్బులతో ఎన్నో కుటుంబాల్లో ఎన్ని వందల కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయో మనం చూసాం. సినిమాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినటువంటి సొమ్ముతో ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆ హై స్కూల్ పిల్లలు, ఆ కడపలో ఉండేటువంటి ఆ హై స్కూల్ పిల్లలందరికీ ఒక మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, మంచి వాతావరణంలో తయారైనటువంటి ఫుడ్ అందుతుందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు దాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నీతి ఆయోగ్ లాంటి ఒక సంస్థ చెప్పింది అంటే అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఈరోజు గిరిజన గ్రామాలకు 77 సంవత్సరాల్లో ఎవడో చేయలేంది. మా ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు, వాళ్ళ సామాజిక వర్గంలో వ్యక్తులకి ఓట్లేసి మాకు రోడ్డు వేస్తాడు, మాకు వాటర్ తెస్తాడు, మా ఊరికి హాస్పిటల్ స్కూల్స్ తెస్తాడు అనేటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి పంపిస్తే ఎవరూ పట్టించుకోలే. పవన్ కళ్యాణ్ గారికి ఓటేలా, ఆయన కూటమికి కూడా ఓటైనటువంటి ప్రజల కోసం వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు కూడా దిగకూడదని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నాడు. ఆయన గురించి చెప్పకపోతే ఇంకెవరి గురించి చెప్తాం? నేను చెప్తున్నాను కదా, మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి. చాలా చాలా గర్వంగా మాకైతే ఉంటుంది. ఆయన గురించి ఏ వార్త అయినా సరే, ప్రతి వార్త, ప్రతి కార్యక్రమం సెన్సేషన్ అవుతుందంటే ఆయన హానెస్టీ, ఆయన నిజాయితీని చూసి మేము ఎప్పుడూ ఆయన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఒక్క నాయకుడిగా, ఒక సింగిల్ మ్యాన్గా ఆయన స్టార్ట్ అయ్యి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే, ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ఇన్స్పైరింగ్గా ఒక్కళ్ళైనా తీసుకుంటారేమో అని, ఒక పోటీ తత్వాన్నైనా తీసుకుంటారేమో అని మా ఆశ. అంతే. ఎవరినో పొగిడేసాము, ఎవరినో తగ్గించేసాము అనేటువంటిది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వస్తే తప్ప భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు గ్రామ స్వరాజ్యం అనేటువంటి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతారు, బట్ ఆచరణలో పెట్టేవాళ్ళు మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే. ఆయన వచ్చే వరకు కూడా మౌలిక వసతులు, స్వతంత్ర ఫలాలు ఇప్పటికీ ఆ గిరిజన గ్రామాలకు అందకుండా ఉంటే ఆయన వచ్చిన తర్వాత అవి ఇస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అయింది, ఆయన వల్లే అవుతుంది. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మనం మాట్లాడుకునేటువంటి భారతదేశ చరిత్ర అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అద్భుతాలు చేయబోతున్నాడు. దాన్ని మనం వినటం కాదు, కళ్ళతో చూడబోతున్నాం. రాసి పెట్టుకోండి. 23 నెలలలోనే ఆయన 19 నేషనల్ అవార్డులు తీసుకొస్తే, 5 ఏళ్లలో 10 ఏళ్లలో మంత్రిగా ఇంత అద్భుతాలు చేస్తే, ముఖ్యమంత్రిగా ఊహించుకోండి. ఎక్స్పీరియన్స్ లేదన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సాధారణ చిన్న రాజకీయ నాయకుడే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్తూ 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇంత అద్భుతాలు చేస్తే ఎలాంటి చేసి చూపిస్తాడో ఊహకు కూడా అందదు. గుర్తుపెట్టుకోండి.